రొమాంటిక్ ఎమ్మెల్యే ఎపిసోడ్ 7 నిగ్రహం. ఆది కోసం రితిమా ఇల్లంతా వెతుకుతూ ఉంది. అతనిప్పుడు ఇంట్లో ఉన్నాడా, ఎక్కడున్నాడు అని ప్రతి రూమ్ చూస్తూ అడిగింది రితిమా. ఎవడు అని అసహనంగా అడిగాడు వంశీ. వాడు వీడంటే మూతిపళ్ళు రాలగొడతాను, అతను వైజాగ్కి ఎమ్మెల్యే అని కోపంగా అంది రితిమా. ఎక్కువగా మాట్లాడితే నేనే నీ పళ్ళు రాలగొడతా. వాడెవడైతే నాకేంటి? వాడిని వాడి పియ్య వచ్చి తీసుకుని పోయాడు. నీకు వాడి మీద అంత అక్కరుంటే నువ్వే వెతుక్కోపో, ఇక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేయకో అని చిరాగ్గా అంటాడు వంశీ. నా ఇంట్లోకొచ్చి నాదే న్యూసెన్స్ అంటావా అని బుసలు కొడుతూ చెయ్యెత్తింది రితిమ. ఎత్తిన ఆమె చెయ్యని మెలిపెట్టి విరుస్తూ, నా దగ్గర ఎగిరెగిరి పడితే అనటమేంటి, ఇలా చెయ్యి విరిసేస్తా కూడా. నా దగ్గర ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకుని మేడం అని వార్నింగ్ ఇచ్చాడు. రితిమకి కోపడాలనున్నా అదింక ఎక్కడికి దారితీస్తుందని భయమేసి, సరే నన్ను వదులు అని అసహనంగా అడిగింది. వంశీ ఆమె చేతిని వదిలేస్తూ, గో అండ్ వన్ మోర్ థింగ్, ఇది నీ ఇల్లు కాదు, నా ఇల్లు. దీన్ని కొనేసి 2 రోజులవుతుంది. నువ్వు రెంట్కి మాత్రమే ఉంటున్నావు. ఇదేదో నీ సొంత ఇల్లులా బిల్డప్ ఇవ్వకో అని వార్నింగ్ ఇచ్చాడు వంశీ. రితిమ నోరు తెరచి, ఇల్లు కొనేశాడా? అసలు వీడెందుకు ఇక్కడ తిష్టవేశాడు? ఆయన నాకెందుకు? ముందు నేను ఆదిని చూడాలి, అలాగే ఆ పిఏ గడి సంగతి తేల్చిపడేయాలి అనుకుంటూ ఎంత హడావిడిగా వచ్చిందో అంతే హడావిడిగా వెళ్లిపోయింది. రితిమ పిఏకి కాల్ చేసి చెడామాడా తిట్టేయాలనుకుంది. కాని మొదటికి మోసం వస్తుందని ఆగిపోయి హాస్పిటల్కి వస్తానని చెప్పింది. ఇందాక ఆది తనతో చిరాగ్గా మాట్లాడడం గుర్తుకొచ్చి ఇప్పుడు ఈ రితిమ వెళ్తే ఏమవుతుందో అనుకుని, వద్దు సార్ నిద్రపోతున్నారు, ఎవరిని డిస్టర్బ్ చేయొద్దన్నారు అని చెప్పటంతో రితిమ డల్లైపోయి ఆదికి ఎలా ఉందో అడిగి కాల్ కట్ చేసి ఉస్సురుమని తన రూంలోకి వెళ్ళింది. పిఏ మాత్రం, దీని త్వరగా ఏదోకటి చెయ్యాలి, ఈ నా బాస్ హెడెక్ లేకుంటే ఈ పిల్ల పరువాలను అందుకునేవాణ్ణి. సరేలే, మంచి టైం చూసి కాటేద్దాం అని మనసులో అనుకుని ఫోన్ తీసి మానసికి ఫోన్ చేశాడు. హలో సార్, చెప్పండి, మీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను అని ఆ 22 అమ్మాయి చెప్పగానే, మీ పని అయిపోయింది, నీ ఫేక్ సర్టిఫికెట్స్ విత్ ఒరిజినల్ గవర్నమెంట్ స్టాంప్తో రెడీ అయ్యాయి అని పిఏ చెప్పగానే, చాలా థ్యాంక్స్ సార్, మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను అని మానస అంటే, అంతలేదు, నువ్వనుకుంటే ఈ రాత్రికి తీర్చొచ్చు అని కన్నింగా చెప్పాడు. సార్, అది కాకుండా వేరే ఏదైనా చెప్పండి సార్, చేస్తాను అని మానస అంది. మానస ఒక కాలేజ్ స్టూడెంట్, ఆమెకి చదువు సరిగా రాదు. ప్రాపర్ ఫేక్ సర్టిఫికెట్స్ ఉంటే తనకొచ్చిన జాబ్ కాపాడుకోవచ్చు. కానీ ఆమె డిగ్రీ కూడా పాస్ కాలేదు. అందుకే తనకు తెలిసిన కాంటాక్ట్స్ ద్వారా పిఏని పట్టుకుంది. అతనికి డబ్బు ఇస్తానని చెప్పినా కూడా ఒప్పుకోకుండా ఒక రాత్రి తనతో గడిపితే ఫ్రీగా సర్టిఫికేట్స్ ఇప్పిస్తానని చెప్తాడు. ఇప్పుడు తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి పని కూడా పూర్తి చేశాడు. నీకు నేను ముందే చెప్పాను, నువ్వు ఒప్పుకుంటేనే కదా పని మొదలు పెట్టింది, ఎక్కువ ఆలోచించకుండా పీజీ దగ్గరికి కార్ పంపుతున్నా వచ్చేసాయి అని ఖరాఖండిగా చెప్పేశాడు. ఇక చేసేదేం లేక, అలాగే సార్, కానీ ఒక రాత్రికి మాత్రమే అని చెప్తుంది మానస. అలాగేలే, డ్రెస్ కూడా పంపుతున్నా, అదే వేసుకొనిరా అని చెప్పి కాల్ కట్ చేశాడు పిఏ. రాత్రి యుద్ధానికి అతను కూడా రెడీ అయ్యి తన పర్సనల్ వర్క్స్ కోసం కట్టుకున్న చిన్న ఇంటికి వెళ్ళాడు. కొంత సమయానికి మానస పీజీ దగ్గరికి కారులో వెళ్లిన డ్రైవర్ ఆమెకు కవర్ ఇచ్చాడు. రూంలోకి వెళ్లి ఆ డ్రెస్ చూస్తే షాక్ అయింది మానస. అది రెడ్ కలర్ మినీ స్కర్ట్. ఇంతవరకు వచ్చాక ఏం చేస్తామనుకుని ఆ డ్రెస్ వేసుకుని అద్దంలో చూసుకుంది. ఆమె అందం ఆ డ్రెస్ లో సరిపోవటం లేదు. తన ఎదమిదున్న పుట్టుమచ్చ క్లియర్గా కనబడుతుంది. వెనక అందాలైతే ఇక కవులు కూడా వర్ణించకుండా చూస్తూ ఉండిపోతారు. ఆ రెడ్ డ్రెస్ లో మానస ఒక యాపిల్ పండులా ఉంది. ఇంకా చెప్పాలంటే బేబీ సినిమాలో హీరోయిన్ లాగా లేతగా నిగనిగలాడుతోంది. అప్పటికీ 2 బాయ్ ఫ్రెండ్స్ తో శారీరకంగా కలిసి ఉన్న ఎక్స్పీరియన్స్ ఉండడంతో మానసకి ఆ పనేం కొత్త కాదు. కాకపోతే ఒక అంకుల్తో ఇదే మొదటిసారి. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి, తప్పకుండా అనుకుని కారెక్కి పియ్య ఇంటికి చేరుకుంది మానస. ఆమెను ఆ డ్రెస్లో చూసి పియ్యకి పిచ్చెక్కింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆమె ఒంటి మీదున్న ఆ మినీ స్కర్ట్ని తీసేసి అతను ఆ రాత్రి ఆమెతో ఒకటయ్యాడు. నెక్స్ట్ డే మార్నింగ్ 8:30 బ్లాక్ షర్ట్ పై నల్లటి టై కట్టుకుని కుదురుగా లేని జుట్టును దువ్వెనతో అలా దువ్వుకొని హడావుడిగా చేత్తో ఫైల్ అందుకుని ఇంటి నుండి పరుగున బయటకు వెళ్లాడు ప్రణవ్. దారంతా అతనిలో ఒకటే టెన్షన్. ఎలా అయినా ఈరోజు తను అనుకున్నది సాధించకపోతే
తనకి మిగిలేదింకా గుడిలో కొబ్బరి చెప్పే అని అర్థమై టైంకి చేరుకున్నాడు. త్వరగా స్టెప్స్ ఎక్కుతూ ముందుకెళ్తున్న అమ్మాయి భుజానికి కంగారులో అనుకోకుండా డాష్ ఇచ్చాడు. సడన్ గా అలా జరిగేసరికి ఆ అమ్మాయి బ్యాలెన్స్ తప్పి పడిపోతూ ప్రణవ్ షర్ట్ కాలర్ని గట్టిగా పట్టేసుకుంది. వేగంగా ముందుకెళ్తున్న ప్రణవ్ ఆ తాకిడికి అదుపు తప్పి పడిపోయాడు. ఇద్దరూ ఒకరి మీద ఒకరు పడి విశాలమైన ఆ మెట్లపై కిందకి దొర్లిపోతూ ఉన్నారు. అమ్మాయి తన మనసులో, ఒరే ఎవడ్రా నువ్వు, డాష్ ఇచ్చి నా నడుం విరగొట్టావు అనుకుంటూ కోపంగా ప్రణవ్ని చూసింది. ఇద్దరూ చివరి మెట్టు వరకు అలా దొర్లుకుంటూ వచ్చారు. తన నడుంని గట్టిగా చుట్టు పట్టుకుని ఉన్న ప్రణవ్ని రుసరుసా చూసి లేవబోతూ ఉండగా సడన్ గా ప్రణవ్ కళ్ళు తెరిచి నిమ్మ పండు చీరలో దానిమ్మ పండులో ఉన్న అమ్మాయిని చూసి, సారీ ఆంటీ, ఏదో చూసుకోకుండా అని అంటూ ఉండగా, రే కళ్ళు బాగానే పనిచేస్తున్నాయా? నేను ఏ కోణంలో నీకు ఆంటీలా కనిపిస్తున్నాన్రా అని కోపంతో కాల్ చేసేలా చూస్తూ అడిగింది వైష్ణవి. ప్రణవ్ లేచి షర్ట్ దులుపుకుంటూ, మా ఊర్లో శారీ కట్టే లేడీస్ని ఆంటీని అంటారండి అని అమాయకంగా ఫేస్ పెట్టి చెప్పాడు ప్రణవ్. ఆ మాట ఆడాలు వింటే నిన్ను అమాంతం నేలకేసి కొడతారు, ఇంకోసారి వాళ్ళు దగ్గర పెట్టుకుని పిలు అని అరిచేసి మళ్లీ మెట్లెక్కుతూ తన రూంలోకి వెళ్లిపోయింది వైష్ణవి. ఛ, అన్ని సెట్ చేసుకుని టైంకొచ్చినా ఇలా జరిగిందేంటి అని అతను తిట్టుకుంటూ వెళ్లి ఆఫీస్ రూమ్ క్యాబిన్ ముందు వెయిటింగ్ హాల్లో కూర్చున్నాడు. ఇంటర్వ్యూకి బాగానే క్యాండిడేట్స్ వచ్చారు. సిటీలోని నెంబర్ 1 స్కూల్లో టీచర్ జాబ్ అంటే ఆ మాత్రం కాంపిటీషన్ ఉంటుంది మరి అనుకుంటూ ఉండగా బాయ్ వచ్చి వేరే ప్రణవ్ పేరు పిలిచాడు. వెంటనే ప్రణవ్ అలర్ట్ అయి టక్కున లేచాడు. అక్కడ అందరూ వింతగా చూస్తూ ఉండడంతో టై సరి చేసుకుంటూ, ఇక్కడే ఉంటే నన్ను జోకర్ని చూసినట్టు చూస్తారు అని అనుకుంటూ ఎదురుగా ఉన్న రూంలోకి వెళ్లాడు. అక్కడున్న అమ్మాయిని చూసి, ఈ జాబ్ కూడా గోవిందా అనుకుంటూ సీట్లో కూర్చొని నేమ్ ప్లేట్ పై ఉన్న వైష్ణవి పేరు చూసి తన వైపు చూశాడు. ఆంటీ అంటే ఎంత ఎత్తున ఎగురుతుంది గాని తిన ఆంటీనే, ఎంత ఏజ్లో లేకపోతే ప్రిన్సిపల్ పోస్ట్ ఎవరిస్తారు అని అనుకుంటూ ఉండగా ప్రణవ్ ఆలోచనలు చదివినట్టుగా అతని ఫేస్ మీద చిటికేస్తూ, హలో మిస్టర్, ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా అని అడిగింది వైష్ణవి. దాదాపు 10 నిమిషాలు ప్రణవ్తో మాట్లాడాక, ఐ థింక్ యు ఆర్ నాట్ సూటబుల్ ఫర్ దిస్ జాబ్ అని చెప్పింది వైష్ణవి. మిమ్మల్ని ఇక్కడ చూడగానే ఈ మాట అంటారని ఊహించానులేండి, అయినా కూడా ఇంటర్వ్యూ ఇచ్చానంటే ఈ జాబ్ నాకంత అవసరం అని చెప్పాడు ప్రణవ్. అంటే ఏంటి నీ ఉద్దేశం, నేను కావాలనే నీకు ఈ జాబ్ ఇవ్వట్లేదనా అని చురుగ్గా చూస్తూ అడిగింది వైష్ణవి. అంతేగా మరి, ఇందాక మెట్ల మీద డాష్ ఇచ్చానని కోపంతోనే కదా ఇదంతా చేస్తున్నారు అని అన్నాడు ప్రణవ్. ఇడియట్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో, నీ క్వాలిఫికేషన్స్ కి నువ్వొచ్చిన జాబ్ కి అసలు సంబంధమే లేదు, అయినా నేను ఇంటర్వ్యూ చేశా అని చెప్పింది వైష్ణవి. ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు టీచర్ జాబ్కి పనికిరారని రాజ్యాంగంలో రాశారా? లేదు కదా. అవసరం మనిషిని ఏ పనైనా చేసేలా చేస్తుంది, కాని నేను అడ్డమైన పనులు చేయకుండా మంచి జాబ్ కోసమే వచ్చా అని చెప్పాడు ప్రణవ్. వైష్ణవి ప్రణవ్ని సూటిగా చూసింది. మంచి మార్కులున్న జాబ్ రాకపోవడానికి అతని బిహేవియరే సగం కారణమని అర్థం చేసుకుని, మిస్టర్, మీతో నాకు మాటలు అనవసరం, మీరు బయటకు వెళ్తే నేను నా పని చేసుకోవాలి అని చెప్పింది వైష్ణవి. ఇంత మర్యాదగా చెప్పాక ఇక్కడే ఎందుకుంటా అని చెప్పి ప్రణవ్ బయటకు వెళ్తూ ఉండగా, హే మిస్టర్, ఈ బల్పే తగ్గించుకుంటే మంచిది అని చెప్పింది వైష్ణవి. హలో మిస్, మీ లిమిట్స్ లో మీరుంటే ఇంకా మంచిది. నేనేమి మీ స్కూల్లో టీచర్ని కాదు, మీరిచ్చే ఉచిత సలహాలన్నీ జేబులో పెట్టుకుని మరీ పాటించడానికి అని ప్రణవ్ కోపంగా బయటకు వెళ్తూ ఉంటాడు. స్కూల్కి పెట్టిన చిన్న బోర్డ్ జారి ప్రణవ్ నెత్తిమీద పడింది. ఆ దెబ్బకి ఆహ్ అని స్కూల్ టాప్ ఎగిరేలా అరిచాడు ప్రణవ్. అరుపుకి స్కూల్లో ఉన్న వారందరూ బయటకొచ్చి చూశారు. తలమీద 2 చేతులు పెట్టుకుని ఆద్యం మళ్ళీ చెప్పింది, ఈసారైనా సరిగా పర్ఫార్మ్ చేయమని. ఇప్పుడిలా అయింది, చెల్లికి నా ఫేస్ ఎలా చూపించాలి ఐడియా అని నవ్వుతూ ఉంటే, హే ఎందుకలా అరిచావ్ అంటూ అప్పుడే అక్కడికొచ్చిన వైష్ణవి కోపడుతూ, నీ వల్ల స్టూడెంట్స్ క్లాసులను డిస్టర్బ్ అయ్యాయి, ఇలా న్యూ సెన్స్ చేసా నీకు టీచర్ జాబ్ ఇస్తే మా స్కూల్ రెప్యుటేషన్ రోడ్డు మీద పడుతుంది అని ముక్కు పుట్టలు అదురుతూ ఉంటే అడిగింది. హలో మేడం గారు, మీ స్కూల్ బోర్డు నా తల బద్దలు కొట్టినందుకు నేను మీ మీద అరవాలి అని అన్నాడు. నిజంగానే ప్రణవ్ తల నుండి రక్తం కారడం చూసి నేల మీద పడిన బోర్డు చూసి శాంతించి, ఇతనికి ఫస్ట్ ఎయిడ్ చేయించండి అని వైష్ణవి చెప్పి వెళ్లిపోతూ ఉండగా, ఎవరో ఎందుకు మేడం, మీరే ఫస్ట్ ఎయిడ్ చేయండి అని అన్నాడు ప్రణవ్. ఓయ్ ఒళ్ళెలా ఉంది, నేను ఈ కాలేజ్ ప్రిన్సిపల్ని
అని అంది వైష్ణవి. అందుకే మీరే చేయాలి, మీ నిర్లక్ష్యం వల్లే కదా నాకీ దెబ్బ తగిలింది అని అనుకోకుండా తలెత్తి వైష్ణవి నడుముని చూశాడు. నిమ్మ పండు చీరలో తెల్లగా మెరుస్తూ ఆ నడుముని చూసి ఒక్క క్షణం ప్రణవ్ హార్ట్ స్కిప్ అయింది. కాని వెంటనే ప్రణవ్ తల తిప్పుకొని, వామ్మో, అమ్మాయిలతో పెట్టుకోవడం కంటే అడుక్కొని తింటం బెటర్ అనుకుంటూ ఉండగా వైష్ణవి కొంచెం తగ్గి, సరే ఆఫీస్ రూమ్కి రా, ఫస్ట్ ఎయిడ్ చేస్తా అని చెప్పింది. ప్రణవ్ వైష్ణవి వెనక వెళ్తున్నాడు. తను నడుస్తూ ఉన్నప్పుడు నడుంకి తగ్గట్టుగా ఊగుతున్న వైష్ణవి వాలుజడ చూసి, అబ్బబ్బబ్బా, ఇలాంటివి చూసే నాలాంటి మంచి అబ్బాయిలు కూడా చెడిపోతున్నారు. అంత వయ్యారంగా నడిచి నా గుండె చెదరగొడితే ఎలా పిల్ల అని అనుకుంటూ ఉండగా ప్రణవ్ ఆలోచనలు అర్థమైనట్టుగా సర్రుమని వెనక్కి తిరిగి చురుగ్గా చూసింది వైష్ణవి. దొంగతనం చేస్తూ దొరికిపోయిన దొంగలా అయింది ప్రణవ్ పరిస్థితి. ఏయ్, ఏం చేస్తున్నావు అని అడిగింది వైష్ణవి. ఈ స్కూల్లో పెయింట్స్ బాగున్నాయి, ఎక్కడ కొన్నారా అని చూస్తున్నా అని తడుముకోకుండా అబద్ధం చెప్పాడు ప్రణవ్. వైష్ణవి అనుమానంగా చూసి, అయినా వీడిని అక్కడే వదిలేకుండా తీసుకొస్తున్నా, అది నా తప్పు అని తిట్టుకొని ఆఫీస్ రూమ్కి వెళ్లి ప్రణవ్ని చైర్లో కూర్చోమని చెప్పి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంది. మొదటిసారి ఒక అబ్బాయికి అంత దగ్గరగా ఉండడంతో వైష్ణవి గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంది. అంతకి తోడు ప్రణవ్ చాలా అందగాడు. ముట్టుకుంటే కందిపోయేలా ఉన్న అతనికి ఫస్ట్ ఎయిడ్ చేయడానికి తాకుతుంటే వైష్ణవి మధ్యలో ఏదో తెలియని అలజడి మొదలవుతుంటే, ఇది కరెక్ట్ కాదు అని తనకి తానే చెప్పుకొని నిగ్రహంగా నిల్చొని కట్టడం స్టార్ట్ చేసింది. ప్రణవ్ తన చూపు తిప్పుకొని ఎటో చూస్తున్నాడు. వైష్ణవి ఇబ్బంది పడుతూ ఉందని గమనించడంతో తన వైపు చూడకుండా ఉండడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. కాని వద్దు వద్దు అనుకుంటేనే అతని చేయి మెల్లగా ఆమె నడుము వైపుగా వెళ్తూ ఉంది. ప్రణవ్కి ఆద్య ఎలా తెలుసు? ఆద్య ప్రణవ్ సొంత చెల్లెలా? వైష్ణవి ప్రణవ్ మధ్య నెక్స్ట్ ఏం జరుగుతుంది తెలియాలంటే వెంటనే దండోరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి.